హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లెటూరి ముచ్చట్లు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక సింపుల్ రెసిపీ అండి. ఇది చూసారా, ఇది మామిడి అల్లం అండి. అల్లంలానే ఉంటుంది కానీ కొంచెం పుల్లగా ఉంటుంది. దీంతో ఇప్పుడు మేము ఒక రెసిపీ చేసుకుందాం. ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ముక్కలుగా కోసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ సైజులో తొక్కది తీసేసి నీట్గా ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత వీటికి పచ్చిమిరకాయలకి ఘాట్లు ఇలా పెట్టుకోవాలి. ఇది నిమ్మరసం, 4 నిమ్మకాయలతో రసం తీసాను. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, సాల్ట్ వేసి కలుపుకున్న నిమ్మరసం ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుందాం. గ్లాస్ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, ఇవి బాటిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ జార్లో వేసుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసుకున్నాము. పచ్చిమిర్చి, అల్లం, మామిడి అల్లం కలిపిన ముక్కలు వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, అది పోసుకోవాలి. చూసారు కదా, ఇలా నిమ్మరసంలో ఒక 4-5 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత ఇవి తినడానికి రెడీగా ఉంటాయి. నిజానికి ఇది ఒక పాతకాలం రెసిపీనే అండి. నోరు బాగా లేనప్పుడు, నోటికి ఏదైనా పుల్లగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అంతేకాదు, ఇది పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.